హాయ్, వెల్కమ్ టు లక్కీ టీవీ. ఇకపై లక్కీ టీవీలో ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ కంటెంట్స్తో మేము మీ ముందుకు రాబోతున్నాం. సో మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ టు లక్కీ టీవీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో మీరు చూస్తూనే ఉన్నారు లక్కీ టీవీలో స్టోరీస్ ఆఫ్ ఇండియన్ లవ్ మ్యారేజెస్, ఈ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీస్తో డిఫరెంట్ ఎపిసోడ్స్తో మేము మీ ముందుకు వచ్చేసాం ఇన్ని రోజులు. సో ఇవాళ కూడా స్టోరీస్ ఆఫ్ ఇండియన్ లవ్ మ్యారేజెస్లో బ్యూటిఫుల్ కపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఎస్, ప్రముఖ డైరెక్టర్ ప్రభాకర్ గారు అండ్ అలాగే ప్రజ్వల సింగర్. తను ఈ జంట అసలు ఎలా కలుసుకున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వీళ్ళ లవ్ స్టోరీలో జరిగిన ట్విస్ట్లు ఏంటి, టర్న్లు ఏంటి, ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రభాకర్ గారు అండ్ అలాగే ప్రజ్వల గారు. సో భగత్ సింగ్ నగర్ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ అందించి ఇంట్రడ్యూస్ అయ్యారు. అంతకుముందు ఆల్బమ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగిందనమాట. సో ప్రభాకర్ గారి లవ్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాం. ఓకే, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మిమ్మల్ని మీట్ అయిన తర్వాత. సో అందరూ యాంకర్స్ చెప్పే రొటీన్ డైలాగ్ అనుకుంటున్నారు కదా? సో ప్రభాకర్ గారు చెప్పండి, అసలు భగత్ సింగ్ నగర్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు బాగా చక్కగా మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ అది మీకు. సో ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది, అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఓవరాల్ గా మూవీలో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రాణం అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేది నా చిన్నప్పటి డ్రీమ్. మాది మారుమూల గ్రామం రాపర్తి అని, సంగారెడ్డి జిల్లా. సో నాకు ఇంకా స్టడీస్ సెకండ్ థర్డ్ క్లాస్ నుంచే రేడియోలో పాటలు విని పాడేవాడిని. బేసికల్గా మా అమ్మ పొలం పనులు నాట్లేసేటప్పుడు పాడేది. అది నేను కడుపులో ఉన్నప్పుడు ఇంకెక్కువ పాడిందంట పెళ్లి పాటలు కానీ అలాగా. సో అది నాకు తెలియకుండానే సంగీతం మీద పిచ్చి పెరిగింది అది. సో అలా 10th క్లాస్ వచ్చేవరకు ఇంకా మ్యూజికే ప్రొఫెషన్ అనుకున్నాను నేను. దాని తర్వాత కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ కానీ వెస్టర్న్ గ్రేడ్స్ కానీ చెన్నైలో చేయడం. సో దాని తర్వాత 2013లో ఆల్బమ్ చేశాను, తొలిసారి ఆల్బమ్. అది సంపూర్ణేష్ బాబు గారు వచ్చారు దానికి చీఫ్ గెస్ట్గా. మధుర ఆడియోస్ ద్వారా రిలీజ్ అయింది. దాని తర్వాత షార్ట్ ఫిలిమ్స్ అండ్ భగత్ సింగ్ నగర్ మూవీ అవకాశం అనేది మా పెళ్ళి సాంగ్ ద్వారా వచ్చింది. మా పెళ్ళికి నేనే కంపోజ్ చేశాను సాంగ్. యాక్చువల్ బేసిక్గా అందరూ వేరే సినిమా సాంగ్స్ పెట్టుకుంటారు, మూవీ సాంగ్స్ పెట్టుకుంటారు వాళ్ళ పెళ్ళిళ్ళకి. బట్ నేను కంపోజర్ని కాబట్టి నేనే కంపోజ్ చేశాను. మా వైఫ్ నేను పాడాము దాంట్లో. సో సుధీర్ కుమార్ అన్న రాశారు. సో ఆ పాట విని మునిచంద్ర గారు, మా డైరెక్టర్ వాళ్ళ ఫాదర్, ఆయన యాక్టర్, సీనియర్ యాక్టర్ అయినా, ఆ సాంగ్ ద్వారా భగత్ సింగ్ నగర్ మూవీకి అవకాశం వచ్చింది. సో దానికి కూడా మా పర్సనల్ సాంగే హెల్ప్ అయింది. అంటే నా కెరీర్కి కూడా నా సాంగే దాని ద్వారా అవకాశం వచ్చింది. సో నైస్ అండి. భగత్ సింగ్ నగర్ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చాలా ఎమోషనల్గా బాగున్నాయండి. అంటే ఆల్మోస్ట్ మీరు ఎమోషనల్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తారా? అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాజ్ ఎ కంపోజర్గా ఎనీ కైండ్ ఆఫ్ చేస్తాను. బట్ దీంట్లో ఏంటంటే భగత్ సింగ్ నగర్ మూవీలో మంచి సబ్జెక్ట్, మ్యూజిక్ చాలా స్కోప్ ఉన్న సబ్జెక్ట్. సో చరిత్ర చూపని అనే సాంగ్కి 1 million వ్యూస్లో వచ్చాయి. అది హరిచరణ్ గారు, మా వైఫ్ సాయి ప్రజ్వల పాడింది. సో అండ్ మిగతా సాంగ్స్ కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ మూవీ రిలీజ్ November 26 రిలీజ్ అయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి అండ్ మూవీ కూడా చాలా మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. సాంగ్స్ అన్ని నేను విన్నాను, చాలా బాగుంది. అందుకే ఫస్ట్ మనం ఈ మూవీ గురించే స్టార్ట్ చేసామన్నమాట. బేసిక్లీ మన కంటెంట్ వచ్చేసి స్టోరీస్ ఆఫ్ ఇండియన్ లవ్ మ్యారేజెస్. అసలు మన ఇండియాలో లవ్ మ్యారేజ్ చేసుకొని డేరింగ్ అండ్ డాషింగ్, అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ని ఎదిరించి ఈ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నారని విందామన్నమాట. సో వెంటనే మా టీంతో వచ్చేసాను నేను. సో ప్రభాకర్ గారు, ప్రజ్వల గారు ఎక్కడ మీట్ అయ్యారు, అసలు ఆ సందర్భం ఏంటి, ఎలా మీ మధ్య లవ్ స్టార్ట్ అయింది? సో మా ఫస్ట్ మీట్ 2014లో చెన్నై సుశీలమ్మ గారి ఈవెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ తెలియదు ఎవరికి, ఇద్దరం. బట్ అప్పుడు పెద్దగా పరిచయం లేదు అక్కడ, బట్ అక్కడే కలిసాము.
దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్, నేను కంపోజ్ చేసిన సాంగ్స్ తను పాడింది. అలాగా ఫ్రెండ్స్గా జర్నీ సాగింది. సో తర్వాత ఇంకా తను చెప్తుంది తర్వాత ఎలాంటి అంటే ఎస్ మ్యూజిక్ ద్వారానే కలిసాం. తర్వాత 2017లో తనే డైరెక్ట్గా ప్రపోజ్ చేశారు. చేసిన తర్వాత మ్యారేజ్ గురించి అంతా డిస్కస్ చేసాము. అండ్ మా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటానని అన్నాను నేను. అట్లానే మా పేరెంట్స్ ఒప్పుకున్నారు వెంటనే. అది కూడా ప్రపోజల్ కూడా ఎలా ఉందంటే, నేను చెన్నైకి వెళ్తున్నాను అప్పుడు. అంటే డైలీ చాటింగ్ చేసుకునే వాళ్ళం యాజ్ అ ఫ్రెండ్స్గా. బట్ ఒకరోజు నేను చెన్నైకి వెళ్తున్నాను వర్క్ పైన. చాట్ చేసుకుంటున్నప్పుడు ఇంకా నేను మ్యారేజ్ ప్రపోజల్ అడిగాను అనమాట, నా మీద ఒపీనియన్ ఏంటి అని. సో తనకు కూడా ఒక పాజిటివ్ కార్నర్ ఉంది నా పైన. సో తను ఇండైరెక్ట్గా చెప్పింది. తర్వాత మళ్ళీ నేను ప్రపోజ్ చేయడం, నేను ప్రపోజ్ చేసిన ఒక 2-3 డేస్ మళ్ళీ తను ప్రపోజ్ చేయడం. 2017లో బాహుబలి 2 సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. ఆ రిలీజ్ రోజే నేను మా వనపర్తికి మా అత్తగారి ఇంటికి వెళ్ళాను అనమాట మాట్లాడడానికి. మూవీ అక్కడ రిలీజ్ అయింది, ఇక్కడ నేను మాట్లాడడానికి వెళ్ళాను ఒక్కరిని. సో వాళ్ళు అక్కడ ఓకే చెప్పడం, ఆ ఇయర్ పెళ్ళి అయిపోయింది. 2017లోనే మ్యారేజ్ అయింది మాకు. అంటే మీరు లవ్ బర్డ్స్ గా ఎక్కడ బాగా ఎంజాయ్ చేసాం? చేసాం ట్యాంక్ బండ్ సైడ్, ప్రసాద్ ఐమాక్స్. ఎక్కువ మాది అక్కడ అంటే తను అక్కడే ఉండేది, కవర్గూడలో ఉండేదాన్ని. సో చాలా ఇష్టం ఆ ప్లేస్ అంటే నాకు. నేను చెన్నైలో ఉండేవాడిని. సో డైలీ తను వచ్చినప్పుడల్లా అక్కడంతా వాకింగ్ చేస్తుండే, 1 hour 2 hours వాకింగ్ చేస్తూ కెరియర్ గురించి మాట్లాడుకోవడం. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాలు జరిగినట్టున్నాయి. ఐ థింక్ మీరు కపుల్స్ గా అప్పుడు ఇంకా ఏమంటారు ప్రపోజల్ అయిన తర్వాత, మ్యారేజ్ ప్రపోజల్ అయిన తర్వాత ఇద్దరికిద్దరం మేము చాటింగ్ తర్వాత తన వర్క్స్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే వెళ్ళడం, అదే కానీ మేము కలిసి బయట వెళ్ళడం అలాంటివన్నీ నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు జరగలేదు. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడం, పర్సనల్ వేరే మాట్లాడుకోవడం. అంటే ప్రజ్వల గారు మీరు ఒక విషయం చెప్పాలి, ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మీరు వర్క్ ఓరియంటెడ్ మీటింగ్స్ ఉండే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇలా ప్రపోజ్ చేస్తారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు మా మ్యారేజ్ గురించి చెప్పేదానికంటే ముందు నాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉండేది. సో నాకు 3 times స్పైనల్ సర్జరీ అయింది. సో నేను అంటే నా కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఇది మ్యారేజ్ అవన్నీ అనుకోలేదు. ఓకే. సో మమ్మీ వాళ్ళు కూడా ఓకే మంచి అబ్బాయి వస్తే చేద్దాము అని అనుకున్నారు. సరే నీ కెరీర్ చూసుకో ఫస్ట్, మ్యూజిక్లోనే ఒక మంచి అబ్బాయి వస్తే చేద్దామని కూడా వాళ్ళు ఉన్నారనమాట. సో అలా నేను అడిగేసరికి నేను షాక్ అయినా అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతుండే, సడన్గా అడిగేసరికి షాక్ అయ్యా. అంటే సరే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా అసలు అని అనుకునేదాన్ని. క్వశ్చన్ మార్క్ ఉండే. సో తనకి అన్నీ చెప్పాను అనమాట, నా లైఫ్లో జరిగినవన్నీ చెప్తే తను యాక్సెప్ట్ చేశాడు. సో హ్యాపీ మూమెంట్. అసలు మీరు చాలా లక్కీ పర్సన్. అంటే మీకు కొన్ని హింట్స్ ఫ్రెండ్షిప్ లో ఉంటాయి అనమాట. మేబీ తను లైక్ చేస్తున్నాడు, ఏదో ఒక రోజు ప్రపోజ్ చేస్తాడు, లేదా సంథింగ్ విల్ హ్యాపెన్ అనే ఫీలింగ్స్ ఉంటాయి. కానీ మీకు ఐడియా కూడా లేదు అసలు ఐడియా లేదు ప్రపోజ్ చేస్తారు, అది కూడా డైరెక్ట్లీ మ్యారేజ్ ప్రపోజల్. సచ్ ఎ నైస్ మూమెంట్. సో అందుకే నేను మ్యారేజ్ ప్రపోజల్ అనగానే ఓకే వెంటనే మనం ఏమంటాము, సరే నేను ఫస్ట్ చూద్దాము అన్న తర్వాత పేరెంట్స్తో మాట్లాడదాం, ఏదైనా సరే పేరెంట్స్ ఒప్పుకుంటేనే, లేకపోతే లేదు అని అన్నాను అనమాట. ఓకే. సో మమ్మీ వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళు ఒకసారి మాట్లాడదాం అని అన్నారు. నేను వచ్చి రావడం, మాట్లాడడం, వాళ్ళకి నచ్చడం అంతా పాజిటివ్గా అనిపించింది. సో అట్లా త్వరగా అయిపోయింది మరి. నా ప్రపోజ్ చేయడం, వెంటనే ఎంగేజ్మెంట్, వెంటనే మ్యారేజ్, అట్లా కలిసి వచ్చింది. ఇంకా సో ఇట్స్ ఎ కంప్లీట్లీ మ్యూజికల్ ప్రపోజల్ అంటారా? నైస్ అండి. అంటే ఫ్యామిలీ నుండి మీకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాలేదా? ఆబ్జెక్షన్స్ ఏం లేవు. యాక్చువల్గా మాకు ఇద్దరికి మధ్యలో రాజేష్ సార్ అని, రాజేష్ అంకుల్ ఆయన మ్యూజిక్ అతను, ఆయన కూడా మ్యూజిక్ వాళ్ళని గ్రూప్ ఉంది. మా మామయ్య ఆయనకు అడిగాడు నా గురించి, ఆయన టోటల్ పాజిటివ్గా చెప్పాడు. మళ్ళీ ఇక్కడ థ్యాంక్స్ మా అత్తమామలు కూడా చెప్పాలి. ఎందుకంటే నాకు మా రిసెప్షన్ వరకు మా ఊరు తెలియదు వాళ్ళకి.
మా ఇల్లు కానీ నేను ఉండేది కానీ ఏం చూడలేదు వాళ్ళు. ఓకే. డైరెక్ట్ మ్యారేజ్ అక్కడ అయింది వనపర్తిలో. ఫస్ట్ టైం మా రిసెప్షన్కి వచ్చారు మా ఇంటికి, మా ఊరికి, మా సొంత ఊరికి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా గొప్ప విషయం అది. అంటే టోటల్ నన్ను చూసారు అంతే. నమ్ముకున్నారు అంతే నా అబ్బాయి. సో తన కెరియర్ మీద ఇంట్రెస్ట్, తను ఇద్దరు ఒకే ఫీల్డ్, బాగుంటారు, ఆ నమ్మకంతోనే చేశారు. బట్ ఎలాంటి వేరేవి చాలామంది చూసుకుంటారు మ్యారేజ్ అంటే అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. సో అట్లా మా ఇద్దరి మధ్యన అవి ఏం లేవు. మనీ పరంగా కానీ ఎలా ఉంటుందో, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి మరి ఫ్యూచర్ ఎట్లా, ఇవన్నీ ఏం లేదు. నేను వెళ్ళిన తర్వాత, నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, కెరీర్ పైన తనకి నమ్మకం ఉంది, సో ఇద్దరు బాగుంటారని. జస్ట్ ఆ ఒక్క విషయం మీదనే బ్లైండ్గా నమ్మేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కెరియర్ ఒకే కెరియర్ అవడం వల్ల కొంచెం ఈజీ అయింది, కొంచెం కానీ చాలా ఈజీ అయింది. సో ఫస్ట్ టైం మీరు ప్రజ్వల గారికి ప్రపోజ్ చేసిన తర్వాత మీ మైండ్ లో, మీ హార్ట్ లో వచ్చిన సాంగ్ ఏంటో? సాంగ్స్ అంటే ఏంటంటే సాంగ్ ఇంకా రెగ్యులర్గానే ఉంటుంది కదా, సాంగ్ ఏం రాలేదు, మాటలే వచ్చాయి. మాటలే వచ్చాయా? సో మాకోసం ఏదైనా ఒక పాట. అంటే ముందు డైరెక్ట్ ప్రపోజ్ చేయకముందు కొంచెం రెడీ చేస్తారు కదా, అలా నాకు కొంచెం అనిపించింది అనమాట. అప్పుడు నేను ఒక సాంగ్ పంపించాను తనకి, అంటే డైరెక్ట్ పంపించలేదు, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట. అది ఒక్క మగాడు సాంగ్, అది పంపించాను, అది పాడతాను నేను. పెళ్ళిడుకొచ్చిన ఒంటిగా ఉన్నాను, పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను, ఏడతానున్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు, నా ఊహలో అందగాడు అని ఈ సాంగ్ పంపించాను. కానీ అప్పుడు తను ఏం రెస్పాండ్ అవ్వలేదు ఈ సాంగ్కి. అంటే మళ్ళీ ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్పింది, ఓ తనకి ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. సో ఎన్ని ఇయర్స్ మీ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అయిందండి? 7-8 years. 8 years ఇప్పుడు అంటే ఇప్పుడు ముందు అంటే 3-4 years, 3-4 years మ్యారేజ్ ముందు. సో మీరు కలిసి ఈవెంట్స్ చేయడం, ఈవెంట్స్ అంటే నా మ్యూజిక్ డైరెక్షన్, అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో బేసికల్గా సో నా సాంగ్స్ పాడింతాను, ప్రాజెక్ట్స్ అంతకుముందు ఇండిపెండెంట్ సాంగ్స్ ఉంటాయి, ప్రైవేట్ సాంగ్స్. ఈవెంట్స్ చేసేవాడు కాదు, నేను చెన్నైలో ఉండేవాడిని. డైరెక్షన్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్. అండ్ తను చెన్నైలో ఉండే ఆ 4 years కూడా చాటింగ్లోనే మేము మాట్లాడుకునే వాళ్ళు. ఏదైనా రికార్డింగ్స్ అవి ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి వెళ్ళేవాడు అనమాట. చెన్నైలోనే వర్క్స్ అంతా. మా మ్యారేజ్ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మ్యారేజ్ ముందు వచ్చాను నేను ఇక్కడికి. ముందంతా చెన్నై. మరి మీరు ప్రభాకర్ గారిలో చూసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటి, బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటి, మీకు బాగా నచ్చిన క్వాలిటీ? పాజిటివ్నెస్, వెరీ పాజిటివ్, వెరీ పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా, అంటే నేను బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పొచ్చు నా గురించి. చాలా అంటే ఎక్కువ, అంటే ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అంటే ఇలా ఉండేదన్నమాట. ఫ్రీగా ఉండేదాన్ని కాదు, కొంచెం నెగటివ్గా ఆలోచించడం, ఏదైనా ఎవరైనా వెంటనే అన్నా కూడా నేను కొంచెం ఎమోషనల్ అవ్వడం అలా ఉండేది. తనతో మాట్లాడితే సెట్ అయిపోయేదాన్ని. రోజు ఒక జస్ట్ ఏదన్నా కొంచెం నెగటివ్గా మాట్లాడితే ఆ రోజు అంతే, ఇంకా గంట సేపు క్లాసు అలా ఉండేది. ఇప్పటికీ అంతే, అంటే అప్పటంతా కాదు, అప్పుడు చాలా ఉండేది క్లాసెస్ అయితే నాకు, ఫుల్ మోటివేషనల్ క్లాసెస్ చాలా ఉండేది. బేసిక్ ఏంటంటే సైకలాజికల్గా నేను కొంచెం స్ట్రాంగ్గా థింక్ చేస్తాను. సో ఎక్కువ నచ్చేది ఏంటంటే ఇంకా పాజిటివిటీ, ధైర్యం ఎక్కువ. ఎంత పెద్దదైనా అమ్మ అని అస్సలు భయపడాడు, ప్రశాంతంగా ఉంటారు. అసలు అంటే ఎవరైనా కొంచెం టెన్షన్ పడతారు, కానీ నాది అసలు టెన్షన్ పడాడు, ఎలాంటిదైనా ముందుకెళ్తాడు ధైర్యం చేసి. ఓకే, సో మీరు ప్రజ్వల గారిలో చూసిన బెస్ట్ థింగ్ ఏంటి? సింప్లిసిటీ, జెన్యున్గా ఉంటుంది, నిజాయితీ, సిన్సియారిటీ, అవి రెండు చాలా ఇష్టం. మీరేంటో ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే సింప్లిసిటీ అంటే సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు దాని వల్ల సింపుల్ అంటే సింపుల్
చాలా నిజాయితీ ఉంటుంది తను. అది నాకు చాలా ఇష్టం. బేసిక్గా నా నేచర్ కూడా అదే. అంటే చాలామంది బయట ఒకలాగా ఫేక్ ఉంటారు కదా, సో తను అలా ఉండదు. అద్దం ముందు మనం ఎలా ఉంటామో అదే అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏదైనా చెప్పేస్తుంది ఎక్స్ప్రెసివ్గా, ఇవి దాచుకోవాలని ఏమి ఉండదు. బేసిక్ ఇద్దరం కూడా అంతే, 100% ఏది ఉన్నా షేర్ చేసుకుంటాం. ఏది కూడా దాచుకోవడం ఉండదు, ఎనీథింగ్. అది ప్రొఫెషనల్ కానీ పర్సనల్ కానీ. ఇప్పుడు బయట హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కొన్ని హోల్డ్ చేసి ఉంటారు, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. మా ఇద్దరి మధ్యలో ఏమి ఉంటాయి అన్నమాట. అది కూడా కొన్నిసార్లు గొడవలు అవుతాయి. ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల కూడా దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, బట్ చిన్నవి జస్ట్. సో మీ ఇద్దరిలో ఎవరైనా హర్ట్ అయినప్పుడు మీరు ఎలా అసలు కన్విన్స్ ఎలా చేస్తారు? నేనే కన్విన్స్ చేయాలి. ఇంకా మీరు హర్ట్ అయినా మీరే కన్విన్స్ చేయాలి. రెండు నేనే చేయాలి. అంటే రెండు పాత్రలు నేనే చేసినట్టు నాకు అనిపించదు అనమాట. అందుకనే నేను బేసిక్గా నేచర్ అంతే కదండి. నేనే కరెక్ట్ అనుకుంటూ బట్ నిజం తెలియదు కాబట్టి గొడవ పడినప్పుడు మాత్రం నిజాయితీ ఉండదు. మిగతా విషయాలు అన్నింటిలో నిజాయితీ ఉంటుంది. ఏంటండి ఇన్ని కంప్లైంట్ చెప్తున్నారు? F2 సినిమా ఎలా ఉంది, కొంచెం సిమిలారిటీస్ అట్లా ఉంటాయి. ఓకే, సో మీరిద్దరు బాగా ఈవెంట్స్ లో ఎక్కువ కలిసి పాడిన సాంగ్ ఏదైనా ఉందంటారా? నీ జతగా సాంగ్ ఉంది, ఇద్దరు పాడాలి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ కథగా నేనే మారాలి, నీ నీడై నీ నడవాలి, నీ నిజమై నీ నిలవాలి, నీ ఊపిరి నేనే కావాలి. నాకే తెలియని నన్ను చూపించి, నీకై పుట్టాననిపించి, నీ దాకా నన్ను రప్పించావే, నీ సంతోషం నాకందించి, నా పేరుకి అర్థం మార్చి, నేనంటే నువ్వనిపించావే. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ కథగా నేనే మారాలి. చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ. ఫర్దర్గా ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి? ఇప్పుడు డిస్కషన్, ఇప్పుడు 2 మూవీస్ ఉన్నాయి. సో ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతాయి. సో అండ్ భగత్ సింగ్ నగర్ కూడా ఇప్పుడు తమిళ్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ బేసిక్గా ఇది బైలింగ్వల్ ప్రాజెక్ట్. సో తెలుగులో November 26 రిలీజ్ అయింది, ఇప్పుడు తమిళ్లో అవుతుంది అన్నమాట. సో మీరు ప్రభాకర్ గారిలో ఏ నమ్మకంతో, అంటే ఏ కాన్ఫిడెన్స్ చూసారండి ఆ లెవెల్లో? అంటే ఎస్, దిస్ పర్సన్ ఇస్ ద రైట్ పర్సన్ అండ్ నేను నా పేరెంట్స్ ఒప్పించాలి అనే ఆ దమ్ము మీకు ఎలా వచ్చిందంటారు? అదే ఇంకా తన మంచితనం, పాజిటివిటీ, అది నేను ఎప్పుడులో వెళ్ళినా తను మోటివేట్ చేయడము, అంటే ఓపిక ఎక్కువ అన్నమాట నాకంటే. సో అది అదే ఇంకా నాకు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ప్రభాకర్ గారితో ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అత్తగారు ఎలా చూసుకుంటున్నారు అసలు? అంతా బాగుంది. నేను లక్కీ చెప్పాలంటే. మా ఫ్యామిలీలో ఏంటంటే మా అమ్మ నాన్నకంటే మెయిన్ లీడ్ నేనే. చిన్నప్పటి నుంచి బాధ్యతలు అంతా నాకే ఉంటాయి అన్నమాట. సో అందరికి కన్విన్స్ చేసి నేనే ముందుంటాను. రోల్ ఈయనది ఉంటుంది, మెయిన్ రోల్ నాదే ఉంటుంది. సో మీది మెయిన్ రోల్ అంటే మీరు తెచ్చే ఒక పర్సన్ని కూడా చాలా ఎగ్జామిన్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ డెఫినెట్లీ. బట్ నేను ముందే ప్రిపేర్ చేస్తాను కదా. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏమన్నా ఏదైనా సీక్రెట్ దాచిపెట్టారా ప్రభాకర్ దగ్గర? లేదండి. ఏం సీక్రెట్స్? ఏ ఉండవు. ఇప్పటి వరకు ఏదైనా ఒక విషయం స్పెషల్ డే చెప్తాను నేను అన్నట్టు ఏమన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందా? లేదు, అది కూడా లేదా? ఏదైనా అంటే చిన్నగా ఏమైనా షాపింగ్స్, అది చిన్న మ్యాటర్ అయినా ఫస్ట్ అనుకుంటా, తర్వాత చెప్పొచ్చులే అని అనుకుంటాను, కానీ అది ఎందుకో చెప్పేస్తా ఇంకా వెంటనే. ఏదైనా సీక్రెట్స్ ఏమి ఉండవు, ఏమి ఉండవు, ఏం సర్ప్రైజెస్ లేవు. సర్ప్రైజెస్ చెప్తుంది ఉంటుంది, సర్ప్రైజ్లు ఉంటాయి. అది వేరే. సీక్రెట్స్ చేస్తుంది తను, నాకంటే ఇన్నోవేటివ్గా చేస్తుంది సర్ప్రైజ్. సీక్రెట్స్
సీక్రెట్స్ అంటే మాత్రం ఏమీ ఉండవు. మ్యాక్సిమం ఏది నాకు తెలియడమే తడవు, తనకి తెలిసిపోతుంది అనమాట. ఇంత లవ్లీగా ఉంటుందా లవ్ మ్యారేజ్, నాకు తెలియలేదు. తను అంతే, తను కూడా ప్రతిదీ డిస్కస్ చేస్తాడు, ప్రతిదీ. నేను కూడా అంతే. తర్వాత చెప్దామని అనుకుంటాను కానీ అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఏదైనా ఓపెన్. కానీ ప్రజల గారు ఏదైనా మంచి సాంగ్ మీ ఆయన కోసం డెడికేట్ చేస్తే వినాలని ఉంది. యాక్చువల్లీ అంటే ఏ సాంగ్ అయినా తనకే ఇంకా డెడికేషన్ అని. ఇప్పుడు నేను ఏది పాడినా తనకే. మా మ్యారేజ్ సాంగ్ పాడదామనింది నాకు, అది పాడతాను. ప్రతి పలుకులో నాకు తలుకు నింపిన కోయిలమ్మ అయింది నేడు వధువు, ఆ పలుకులకి కొలుకులు నేర్పే కోవిదుడు మనవరుడు. కళ్యాణం కమనీయం కడురమణీయం, వేల మనుషులు రెండు మనసులను దీవించి అపురూప దృశ్యం. కళ్యాణం కమనీయం కడురమణీయం, వేల మనుషులు రెండు మనుషులను దీవించి అపురూప దృశ్యం. ఇది మా పెళ్లి సాంగ్. చాలా బాగుంది పెళ్లి సాంగ్. మీరే మొత్తం లిరిక్స్ మా అన్న సుధీర్ కుమార్ వరల్ అని తను రాశాడు, మా బ్రదర్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎలాంటి డౌట్ లేదు, ఈ సాంగ్ త్రూ మీకు ఆఫర్ వచ్చిందంటే. సో ప్రజ్వల గారు చెప్పండి, ఇప్పటి వరకు ప్రభాకర్ గారు మీకు ఎటువంటి సర్ప్రైజ్ ఇచ్చారు? ఎనీథింగ్ వెరీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏమన్నా ఉంది? యాక్చువల్లీ చాలా సర్ప్రైజెస్ ఇచ్చాడు. అందులో మోస్ట్ మెమరబుల్ అంటే నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. సో నా బర్త్డే బిఫోర్ తను షిరిడీకి తీసుకెళ్ళాడు. అది నాకు తెలియదు. మనం బయటికి వెళ్తున్నాము ఒక ప్లేస్కి అని అన్నాడు అనమాట. బర్త్డేకి అక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అనేసి. నాకు అసలు అది ప్లేస్ తెలియదు, ఏం తెలియదు. ట్రైన్ ఎక్కే వరకు నాకు తెలియదు. ట్రైన్ ఏంటి అసలు సగం జర్నీ అయిన తర్వాత నేనే తెలుసుకున్నాను అనమాట, ఇక్కడికి అని. మధ్యలో తిరుపతి ఏమో అనుకున్నా. అంటే డైవర్ట్ చేశాను, చాలా పేర్లు చెప్పింది. అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా. నేను ఆ ట్రైన్ పేరు కూడా చూడలేదు అనమాట. చూడకుండా చేశాను. అదేంటంటే నాకు ట్రైన్ టైమింగ్స్ చెప్పకుండా టైం అయిపోయింది, ట్రైన్ టైం అయిపోయింది ఆల్రెడీ, మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నట్టు హడావిడి చేసి తీసుకెళ్ళాడు. మేము ఆల్రెడీ ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా చాలాసేపటికి స్టార్ట్ అయింది. కానీ నేను డైవర్ట్ అవ్వాలనేసి అట్లా తీసుకెళ్ళాడు అనమాట. నాకు బాబా అంటే చాలా ఇష్టం. అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం జూన్ 25 నా బర్త్డే 2019. అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఆ సర్ప్రైజ్ చాలా 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 మెమరబుల్. అసలు అది బిఫోర్ కోవిడ్ అనుకుంటా. 2019 తర్వాత ఇంకా మోస్ట్ మెమరబుల్. మళ్ళీ ఇంకా తర్వాత తను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళింది షిరిడీకి. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం. మళ్ళీ చాలా పెద్ద సర్ప్రైజ్. సో ప్రజ్వల గారు మీ కెరియర్ లో అసలు మీరు ఏ మూవీస్ లో పర్ఫామ్ చేశారు? సాంగ్స్ కానీ ఎక్కడ పాడారు? నా కెరీర్ వచ్చేసి 2010లో స్టార్ట్ అయింది. అప్పుడే నేను మ్యూజిక్ నేర్చుకోవడం అప్పుడే. అండ్ మూవీస్లో పాడడం అయితే 2013లో నేను ఫస్ట్ మూవీ పాడాను. తర్వాత ఒక 4-5 మూవీస్. భగత్ సింగ్ నగర్ నాది 6th మూవీ. కానీ ఆడియోస్ మాత్రమే రిలీజ్ అయ్యాయి, మూవీస్ థియేటర్ వరకు వెళ్ళలేదు. నాది లక్కీగా థియేటర్ వరకు వెళ్ళిందంటే ఈయన మూవీ ఫస్ట్. పెద్ద సింగర్, నా ఫేవరెట్ సింగర్. అది కూడా ఒక మోస్ట్ మెమరబుల్ అనమాట, హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి. హరిచరణ్ గారు నా ఫేవరెట్ సింగర్. ఆయనతో డ్యూయట్ పాడించాడు నా. అది ఫస్ట్ మూవీ టైటిల్ సాంగ్ ఆయనతో పాడడం అసలు అది కూడా మా అన్న సుధీర్ కుమార్ వరల్ అని రాశారు. అద్భుతంగా రాశారు. అది 1 million క్రాస్ అయింది మళ్ళీ. సో నైస్. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ట్రిపుల్ సాంగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది, మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ నేను ఏం అడుగుతానో అది కూడా మీకు తెలుసు. ప్రభాకర్ గారు ఒక్కసారి యాక్చువల్గా రాజమౌళి గారు నా ఫేవరెట్ డైరెక్టర్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఆయన పెర్ఫార్మెన్స్ అయినా, ఆయన యాక్టింగ్. కిరణ్ గారు ఎలాగో మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చాలా ఇష్టం. సో రంగస్థలం నుంచి రామ్ చరణ్ గారు. సో వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మూవీ కాబట్టి ఇంకా నాకు
మేము ఫస్ట్ డే ఎలాగో ప్లాన్ చేసుకున్నాము ఝాన్సీ ఎస్. సో రీసెంట్గా వచ్చిన పాట కూడా నాకు చాలా కొమరం భీముడు అనే సాంగ్ చాలా ఇష్టం. అది చాలా బాగుంది, ఎమోషనల్ గా ఉంది. I think మీకు బాగా సెట్ అయ్యే సాంగ్ అది. నేను భగత్ అందుకే సింగ్ పాడతాను. దాంట్లో విన్న సాంగ్స్ చాలా రిలేటబుల్ గా అనిపించింది. అవును. డెఫినెట్లీ పాడండి మా అందరి కోసం, viewers కోసం. కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమరం భీముడో కొమరం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్ముక్త బాంచంగని వంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. కొమరం భీముడో కొమరం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కొమరం భీముడో కొమరం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. వావ్, ఎందుకో ఎంత బాగా నచ్చేస్తుంది మీ ఇద్దరు వాయిస్ నాకు. మీరు ఫర్దర్ గా కూడా మంచి మంచి సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఇవాళ డాక్యుమెంటరీలో స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే డెఫినెట్లీ తెలిసిందే, మన ఇండియాలో లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ అండ్ స్పెషలీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కెరియర్ వాళ్ళు పడే స్ట్రగుల్ ఏంటి అనేది మేము ఫోకస్ చేస్తున్నాం. సో మీ ఒపీనియన్ మాకు మీరు షేర్ చేయాలి. డెఫినెట్లీ సేమ్ కెరియర్ అనేది ప్రతి ఒక్క కపుల్స్లో ఉండదన్నమాట. సో డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ రిలీజియన్, కాస్ట్ అన్నీ ఉంటాయి. సో అలాంటి కపుల్కి వాళ్ళు లవ్ సక్సెస్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి ఒపీనియన్, మీ ఒపీనియన్, మీ సజెషన్ ఏం షేర్ చేస్తారు? ఇక్కడ బేసిక్గా అంటే మాది ఈజీగానే అయిపోయింది, అంటే ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా. బేసిక్ ఏంటంటే మా అత్తమామలు వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్, మా ఫ్యామిలీ కానీ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ అంటే నేను మెయిన్గా నేను మాట్లాడాను అనమాట మా పేరెంట్స్ కాకుండా. ఎందుకంటే ఫ్యూచర్ అంతా నన్ను నమ్మి తను రావాలి కదా లవ్ మ్యారేజ్ అన్నప్పుడు. సో నేనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకుంటాను ఇది అని. సో వాళ్ళు నమ్మారు. సో నమ్మేసి పాజిటివ్గా యాక్సెప్ట్ చేశారు. బట్ అందరికీ అది సాధ్యం అవ్వకపోవచ్చు, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటారు. బట్ పేషెన్స్తోని వాళ్ళు ఒకరి మీద ఒకరి నమ్మకంతో వాళ్ళిద్దరు కనుక ఫ్యామిలీని అంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరి పేరెంట్స్ అలా ఉండకపోవచ్చు, కొన్ని ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తాయి. సో అది అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. నైస్ అండి, నైస్ అండి. సో 4 years ఆఫ్ బ్యూటిఫుల్ మ్యారేజ్ రిలేషన్ తర్వాత బ్యూటిఫుల్ బేబీ, బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ బేబీ. నైస్ అండి, మీలాగే చాలా ముద్దుగా క్యూట్ గా ఉంది. అయితే ఏంటి తన పేరేంటి? ప్రహాసిని స్వరాలి. ప్రహాసిని స్వరాలి. ఇప్పుడు నుంచే స్వరాలు పలికిస్తుందా? సరస్వతి స్వరాలు అంటే సో ప్రా అంటే మా ఇద్దరు పేర్లు ప్రజ్వల ప్రభాకర్ కాబట్టి అలా తనకు కూడా ప్రాతోని స్టార్ట్ అవ్వాలని ప్రహాసిని, అండ్ స్వరాలి ఏమో సరస్వతి మాత పేరు ఉండాలి తన పేరులో అనేసి అలా సో యూనిక్గా ఉండాలని. నిజంగా అండ్ యాక్చువల్గా ఏంటంటే 2020 చాలా అందరికీ ఏమంటారు కలిసి రాలేదు. బట్ మాకు బంగారం లాంటి అమ్మాయి పుట్టింది. అంటే మేము అంటే తను కన్సీవ్ అయినప్పుడు కూడా మేము డైరీలో రాసుకుంది అమ్మాయి పుట్టాలని. నేమ్స్ కూడా అమ్మాయి పేర్లే రాసాము, అనుకోలేదు ఇద్దరం. అనుకున్నాము, పాపనే పుట్టింది లక్కీగా. సో November 30 నుంచే స్టార్ట్ చేసింది పాట. పాడు పాడు పాడే మూడ్లో లేదు, నిద్రలకి పాట అన్న అంటే చాలు ఇప్పుడు పాడేస్తుంది అంటుంది. ఇప్పుడు తనకు పాడు అంటే అర్థమైపోతుంది. ఇప్పుడు షీఈ్ 1 year old now. నైస్. సో తను కూడా ఇంకా ఫ్యూచర్ సింగర్ అన్నమాట. సో మా అందరి కోసం మీరు ముగ్గురు పాట పాడితే అంటే డెఫినెట్లీ మీ పాప జాయిన్ అయిపోతుంది అనిపిస్తుంది. అయిపోతుండొచ్చు మరి. మా ఫస్ట్ మూవీ సాంగ్ చరిత్ర చూపని భగత్ సింగ్ నగర్ మూవీలోది. చరిత చూపని వీరులెందర్ తెరచి చూస్తే పుటలలో కాంతులీనే తారలెన్నో
తరచి చూస్తే నింగిలో. మడమ తిప్పని మాట తప్పని ధీరులెందరో జగతిలో, వారి త్యాగము వ్యర్థమవక నడుపు దేశము ప్రగతిలో. తెల్లవాడే నల్లగుండను ఎక్కు పెడితే గుండెలో, కానరాదే బెరుకు అన్నది అల్లూరి కళ్ళలో. చరిత చూపని వీరులెందరూ తెరచి చూస్తే పుటలలో, కాంతులీని తారలెన్ను తరచి చూస్తే నింగిలో. థ్యాంక్ యూ. పాట పాడుతుందంటే వింటూ కూర్చునేస్తుంది కదా. అండ్ లక్కీ టీవీ కోసం మీరు చక్కగా మా కోసం టైం కేటాయించారు. మీ లవ్ లైఫ్ గురించి అండ్ మీరు బ్యూటిఫుల్ మెమరీస్ అన్ని కూడా షేర్ చేసుకున్నారు. అండ్ అలాగే రిమైండ్ కూడా చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా అనిపించింది. మీ జర్నీని నేను ఏదో పక్క నుంచి చూసినట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం ఇంత మంచిగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇకపై లక్కీ టీవీలో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో డిఫరెంట్ ప్రోగ్రామ్స్తో మేము మీ ముందుకు వచ్చేస్తాము. సో మీరు మా లక్కీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.